ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. గుడ్ ఈవినింగ్. జై హింద్. మనోళ్ళందరూ తమ్ముళ్ళు ఆహ్, రన్నింగ్ లోపల కొంతమందికేమో షిన్ బోన్ పెయిన్ అని, కొంతమందికి యాంకిల్ పెయిన్ అని, ఇంకొంతమందికి రకరకాల పెయిన్స్ తోటి బాడీ పెయిన్స్ అని, మజిల్ పెయిన్స్ అని బాధపడుతున్నారు. వాళ్ళందరికీ నాకు తెలిసిన సజెషన్ ఏందనంటే వాటిని మీరు న్యాచురల్‌గా పొడగొట్టుకోవడానికి గ్రౌండ్‌లో వచ్చిన నొప్పి గ్రౌండ్‌లోనే పోతది. ఇది ఉస్తాదులంటే గురువుల నమ్మకం అన్నమాట. గురువులు మాకు నేర్పిందదే. మేమదే జెప్తాము. టాబ్లెట్స్‌ని వాటిని అవాయిడ్ జేయమనే జెప్తున్నాము. కాకపోతే ఇగ ఏదైనా హద్దును మించి జరిగితే, నొప్పి ఎక్కువగా ఉంటే, భరించలేనంతగా నొప్పి ఉంటే, డాక్టర్ ప్రిస్క్రైబ్ జేసిన తర్వాత మాత్రమే టాబ్లెట్లు వాడండి. మీకు మీరుగా ఏ టాబ్లెట్స్ గానీ, ఏ విటమిన్ డీలు, విటమిన్ ఈలు, బీలు ఏది వాడొద్దు మీరు. డాక్టర్ చెప్తే మీరు టెస్ట్ చేయించుకున్న తర్వాత మీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అని దెలిస్తేనే విటమిన్ డి సాచెట్లు గాని, టాబ్లెట్లు గాని వాడండి. ఇంతకుముందు నేను గ్రూప్‌లో చాట్ జూసినా. నేను చెప్పిన తమ్ముడిని తప్పు పట్టట్లేదు. నేనేందంటే అందరికీ అవేర్ గావాలి. ఎవరో జెప్తే ఏంటో అని జెప్పి. మీకు అంతలాగా డౌట్ ఉంటే, నాకు విటమిన్ డి తక్కువగా ఉంది నా బాడీ లోపల అని జెప్పి మీకు అంతగా డౌట్ ఉంటే మీరేం జేయాలంటే, రన్నింగ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఏం జేయాలనంటే మీరు అంటే స్వెట్ అంతా పోయిన తర్వాత మీరు బాడీ కూల్ డౌన్ జేసిన తర్వాత గ్రౌండ్ షీట్ యేసుకొని గ్రౌండ్‌లో పడుకోండి. ఓకే. ఆ ఎండను మీ వీపు పైన తీసుకోండి. బాడీ పైన ఎండను పడేటట్టుగా చూసుకోండి. అట్లయితే నేచురల్‌గా విటమిన్ డి అనేది మీకు అదే తోడ్పడి విటమిన్ డి అనేది మీ బాడీలోకి ఇన్సెట్ అయ్యి, మీ బాడీ బొక్కలు గట్టిగా అయితాయి. సరేనా? మీకిప్పుడు 20 ఏళ్ల వయసులో విటమిన్ డి అవసరం వచ్చింది. విటమిన్ డి టాబ్లెట్ ఏసుకోవడం అవసరం వచ్చిందనంటే తర్వాత 60 ఏళ్ల నౌకరు మీరెట్లా చేస్తారు తమ్ముళ్ళు? ఓకే. సరే అందరికి యాంకిల్ పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ వస్తుంది. ఓకే. ఐస్ క్యూబ్స్‌తో మీరు ఐస్ క్యూబ్ పెట్టుకోవడం ద్వారా మీకు రిలాక్స్ దొరుకుతది. లేకపోతే మన దేశీ పద్ధతి ద్వారా వేడి ఏదైనా పదార్థంతో కాపడం ద్వారా గూడా రిలాక్స్ దొరుకుతది. ఓకే. ఆ రకంగా మీరు చేయొచ్చు. యాంకిల్ దగ్గర మీకు నొప్పొస్తే మాత్రం ఖచ్చితంగా ఒక 3, 4 డేస్ కంప్లీట్‌గా రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే అది హెవీ మూవ్‌మెంట్ ప్లేస్ గాబట్టి యాంకిల్ అనేది. మనం నడుస్తున్నప్పుడు అక్కడనే వెయిట్ పడతది. చాలా దారుణంగా ఉంటది నొప్పి అది యాంకిల్ అనేది. నేను ఇంకొకటి జెప్పేదేంటంటే, మీరు రన్నింగ్ అయ్యేదనక 5 కేఎం రన్నింగ్ అయ్యేదనక మీరు పిచ్ జంప్స్ బంద్ జేయండి. పిచ్ జంప్స్ అని అంటలేను. లాంగ్ జంప్‌లు, హై జంప్‌లు మీరది గ్రౌండ్‌కెళ్ళినప్పుడు మిగతా పిల్లలు వాళ్ళు లాంగ్ జంప్, హై జంప్ గాని కొడతా ఉంటే మీరు లాంగ్ జంప్, హై జంప్ కొట్టొద్దు. తర్వాత ట్రైనింగ్‌లో అన్నీ నేర్పిస్తారు మీకు వచ్చినంక. వాళ్ళే దగ్గరుండి హై జంప్ మంకీ జంప్ అని ఉంటది. మంకీ జంప్ అవన్నీ నేర్పిస్తారు మీకు. తర్వాత ప్రాబ్లమ్ ఏం లేదు. ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు 5 కేఎం రన్నింగ్ క్వాలిఫై అయితే మాత్రమే సెలెక్ట్ అయితారు. కాబట్టి మీరు 5 కేఎం మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఓకే. మీరు వెళ్తున్నప్పుడు స్టెప్ ఎట్లా పడుతుంది దాన్ని చూసుకోండి. మీరు టో మీద పరిగెడుతున్నారా లేడా చూసుకోండి. పంజా మీద. ఓకే. ఆహ్, మీరు వెళ్తున్నప్పుడు రన్ చేస్తున్నప్పుడు మీరు వైబ్రేట్ అవ్వడం ద్వారా కూడా షిన్ బోన్ పెయిన్ వస్తదన్నమాట. మీరు రన్ చేస్తున్నప్పుడు పూటేస్తున్న తరీకా ఉంటది గదా! దాంట్లో మీరు వైబ్రేట్ అయ్యి షిన్ బోన్ అనేది వైబ్రేట్ అయ్యి గూడా నొప్పొస్తది. షిన్ బోన్ దగ్గరైతే. యాంకిల్ దగ్గరైతేనేమో మీరు డిస్‌బాలెన్స్‌గా అంటే ఇంప్రాపర్ వేలో మీరు గాని స్టెప్స్ ఏసుకుంటూ వెళ్తే ఆహ్, నొప్పొస్తదది. ఓకే. సర్వసాధారణంగా రాకపోవచ్చు. ఎప్పుడైనా మీరు బెండ్ అయితేనే పరిగెత్తేటప్పుడు స్లిప్ అవ్వడం ద్వారానే యాంకిల్ పెయిన్ వస్తది. ఆషామాషీగా యాంకిల్ పెయిన్ రాదు. ఎప్పుడన్నా మీరు రన్ చేస్తున్నప్పుడు మధ్యలో ఎగుడు దిగుడు ప్లేసెస్ దగ్గర అక్కడ ఎప్పుడన్నా ఇట్లా పడ్డప్పుడు ఏమైతదనంటే అప్పుడు యాంకిల్ మీద ప్రాబ్లమ్ పడతది. గానీ ప్లెయిన్‌గా పరిగెడుతున్న ప్లేసులలో జరగదు. కొంచెం చూసుకొని పరిగెత్తండి. యాంకిల్ దగ్గర నొప్పొచ్చింది గదా! కొంచెం రెస్ట్ ఇవ్వండి. సెట్ అయిపోతది. నార్మల్‌గా మన దేశీ పద్ధతిలో తీడుకోండి. ఓకే. ఆయిల్ పెట్టేసి మ ఆహ్, మ మసాజ్ చేయండి. మన ఇంట్లో పెద్దోళ్ళకి తెలిసి నొప్పున్నది ఒకసారి తీయడమంటే అయిపోతది. ఓకేనా? అంతే. టాబ్లెట్స్ బాగా నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరికెళ్ళేసి చూపెట్టి ఆయన ప్ర ప ఆయన ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత మాత్రమే మీరు టాబ్లెట్ వాడండి. మీకు మీరుగా ఏ టాబ్లెట్స్ కూడా వాడరాదు. ఓకేనా? ఎందుకనంటే అవి ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే అది కూడా టాబ్లెట్ అనేది కూడా ఒక డ్రగ్గే. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది మంచిది కాదు అని చెప్తున్నా నేను. రైట్? ఆహ్, నేను చెప్పాల్సిందిది. ఇంకొక విషయం ఏందంటే ఎన్‌ఓసి. ఎన్‌ఓసి ఎప్పుడెప్పుడు ఏ ప్లేసులలో ఎన్‌ఓసి తీసుకుంటారనేది మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. మన పోస్ట్ కన్నా హయ్యర్ అంటే మనం ఇప్పుడున్న ఎస్ఎస్‌సి, జీడీలో భర్తీ అయిన పోస్ట్ కన్నా హయ్యర్ పే స్కేల్ ఉన్న పోస్ట్‌కి మీరు వెళ్తున్నారంటే మాత్రమే మీకు ఎన్‌ఓసి దొరుకుతది. సేమ్ పే స్కేల్ అయితే మాత్రం దొరకదు. మనకు తమ్ముడు ఒకతను కామెంట్ కూడా ఏమని పెట్టిండనంటే
తమ్ముడు ఒకతను మనకేం కామెంట్ పెట్టిండనంటే, "అన్న నేను బీఎస్ఎఫ్‌లో స్వీపర్ చేస్తున్నాను. ఆహ్, ఎన్‌ఓసీ అడిగితే ఇవ్వట్లేదు. ఎస్ఎస్‌సి, జీడీ వెళ్ళడానికి ఎన్‌ఓసీ అడిగితే ఇవ్వట్లేదని" అన్నారు. ఇవ్వరు. ఎందుకంటే సేమ్ పే స్కేల్ గదా! అంతకుముందు ప్రీవియస్ టైమ్‌లో అయితే పే స్కేల్ ఒక పే లెవెల్ అనేది తక్కువుండే అన్నమాట. ఎవరిది ట్రేడ్‌మెన్ ఎవరైతే ట్రేడ్‌మెన్స్ ఉన్నారో వాళ్ళందరిది గూడా ఒక లెవెల్ తక్కువుండే అన్నమాట. ఇప్పుడేందంటే అందరిది ఈక్వల్ చేసిర్రు. జీడీ నుంచి వాళ్ళందరిది గూడా సేమ్ పే స్కేల్ చేసేసింది కాబట్టి, సేమ్ పే స్కేల్‌కి వెళ్ళడానికి ఎన్‌ఓసీ ఇవ్వరు. వేరే హయ్యర్‌గా పే స్కేల్ టెస్ట్ ఏదైనా ఉంది అనంటే ఇవ్వడానికెళ్తే ఇస్తారు. అది గూడా బెటాలియన్ కమాండర్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఓకే. కంపల్సరీ అని ఏం లేదు. మనమైతే అప్లికేషన్ పెట్టుకోవాలి, ఇస్తారు. మనం అంటున్నారు చాలా మందికి ఇంకో డౌట్ ఏందంటే ఇంకా సిపిఓ వెళ్ళడానికి గాని ఓన్లీ ఎల్‌డిసిఈ తప్ప ఎల్‌డిసిఈలో గూడా మనం ఎల్‌డిసిఈ టెస్ట్‌కి వెళ్తున్నానని జెప్పి ఎన్‌ఓసీ తీసుకోవాల్సుంటది. మనం ఓపెన్‌గా ఏ భర్తీ ఇచ్చినా గాని ఎన్‌ఓసీ తీసుకోవాలి. ఎన్‌ఓసీ తీసుకోకుండా మనం ఏ జాబ్ కొట్టినా గాని హయ్యర్ జాబ్ అయినా కావచ్చు, ఎన్‌ఓసీ తీసుకోకుండా కొడితే ఖచ్చితంగా డబ్బులు కట్టాలిక్కడ. డబ్బులు కట్టి రిజైన్ జేసి మళ్ళీ ఫ్రెషర్‌గా జాయిన్ అవ్వాల్సి ఉంటది. రైట్? ఇది మనకు తెలిసుండాలి. ఇంకా అందరూ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ మళ్ళా చెప్తున్నా. రన్నింగ్ చేయండి. రన్నింగ్ చేసిన తర్వాతనే అర్థమైతది. మనం రన్ చేస్తూ ఉంటేనే దాంట్లో మెళకువలనేటివి మనకుగానే అర్థమైతది. ఫస్ట్ మీరు గ్రౌండ్‌కెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఇంట్లో కూర్చొని చిన్న చిన్న నొప్పులకే అమ్మ అయిపోయింది అని చెప్పి డిసప్పాయింట్ అయ్యి, ఇక నాతో కాదని చెప్పి. ఇది బాడీని ఎంత రాకుతే అంత షైన్ ఒస్తది. గుర్తుపెట్టుకోండి. మజిల్ అనేది రబ్బరు. దాన్ని ఎంతగనం మనం ఒత్తిడి చేస్తే అంత ఇంప్రూవ్‌మెంట్ ఒస్తది మజిల్ దగ్గర. ఏం టెన్షన్ తీసుకోవద్దు. మీకు మీరే ఇంజినీర్‌లు గావద్దు. మీకు మీరే అది గావద్దు. ఎవరో చెప్తుర్రని జెప్పి టాబ్లెట్స్ వాటి మీద ఇంకేదో ఎనర్జీ డ్రింక్స్ అవి ఇవి తాగొద్దు. అవి మంచిది గాదు. మీరు జూస్తున్నారు గదా! స్టెరాయిడ్స్ తీసుకున్న రే స్టెరాయిడ్స్ తీసుకున్న రేసర్సే గావచ్చు, బిల్డర్సే గావచ్చు, ఇప్పుడు మీరు టీవీలలో, న్యూస్‌లలో చూస్తున్నారు గదా! వాళ్ళ బాడీ అనేది కూర్చుంటది తర్వాత పనికిరాదు. ఓకే. యంగ్ బాడీ ఇప్పుడు మీ బాడీకి ఫుల్లు పవర్ ఉంటది. దాన్ని యుటిలైజ్ జేసుకోండి. సబ్‌కాన్షియస్ మైండే పెద్ద పవరు. అక్కడ మీరు సెట్ జేసుకోవాలి. నా దగ్గర పవర్ ఉంది. నేను కొట్టగలుగుతా, నేను చేయగలుగుతా అని చెప్పి. చిన్న నొప్పి రావడం ద్వారా అయ్యో! ఇది ఉందా? అది ఉందా? నాకు ఈ నొప్పొస్తుందంటే నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది గావచ్చు. ఈ మధ్యలో ఇంకొక పిచ్చి ఏదొచ్చిందంటే స్మార్ట్ ఫోనొచ్చి గూగులొచ్చిన తర్వాత ఏది జూసినా దానిలో ఏస్తే ఏదో ఒకటి జెప్తుంది. మనకు మనమే డాక్టర్ అయితున్నాం. మనకు మనమే ఇంజినీర్ అయితున్నాం. మనకు మనమే మోటివేటర్ అయితున్నాం. మనకు మనమే అదయితున్నాం. ఎక్స్‌పీరియన్స్ పర్సన్ చెప్పేది ఎవరైనా గాని చెప్తారు. అంటే వాళ్ళు ఆ ప్లేస్‌లోంచి వెళ్ళిన తర్వాత. ఓకే. ఇది మీరు అంటే ఇవన్నీ గూడా మాకు ఇంకో గురువెవరో చెప్తేనే మేము చెప్పినయి. నాకర్థమైంది గదా! ఆ! ఓకే తమ్ముళ్ళు. రైట్. బాయ్. జై హింద్.